కుంభరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కొత్త కొత్త అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. ఎన్నో రకాల ఒత్తిళ్లను అధిగమించగలుగుతూ ఉంటారు. దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కొంత బద్ధకం అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భాల్లో ఇంకా సమయం ఉంది కదా అనేటటువంటి కాలయాపన చేస్తూ ఉంటారు. తీవ్రంగా పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాయిదా పద్ధతులను జాగ్రత్తగా మీరు అధిగమించి వాటిని నివారణ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటి సమయాన్ని అప్పుడే చేపట్టడం, పూర్తి చేసే ప్రయత్నం చేయడం ద్వారా కాలముతో పాటు ధనాన్ని కూడా వృధా చేసుకోకుండా కాపాడుకోగలుగుతారు. ఒత్తిడి కూడా పెరగకుండా మీకు ఉపయోగపడుతుంది. అలాగే సమయాలు అనుకూలంగా ఉన్నాయి. అన్ని రకాల అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడిని కనుక మీరు జయించినట్లయితే విశేషమైనటువంటి లాభాలు కూడా పొందవచ్చు. వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో మంచి పురోభివృద్ధి కలిసి వస్తుంది. నూతనమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. వివిధ రూపాల్లో హోదా కూడా పెరుగుతూ ఉంటుంది. అధికారికమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చాలా నూతనంగా ఆలోచించడం ద్వారా అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు ఎదురవుతూ ఉంటాయి. నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉపాధిపరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ యొక్క ముందు చూపుతో తీసుకునేటటువంటి నిర్ణయాలు అందరినీ కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. గౌరవ లాభాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మల్లికార్జున స్వామి వారిని ఆరాధించడం మంచిది. శివాలయంలో రుద్రాభిషేకం జరిపించుకోవటం, జాజి మల్లెలతో స్వామివారిని పూజించటము, తుమ్మి పూలు కనుక లభించినట్లయితే వాటితో కూడా అర్చించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా ఎన్నో రకాల శుభాలు మీకు కలిసి వస్తాయి.